వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మరి రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. తెలుగు తమిళ చలనచిత్ర పరిశ్రమలో తనదైన సహజ సిద్ధమైన నటనతో నేచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆనంది. ఆమె తన కెరియర్ ను తెలుగులో ప్రారంభించినప్పటికీ తమిళంలో అగ్రనటిగా ఎదిగి ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ లో బిజీగా మారుతున్నారు. ఆమె జీవిత చరిత్ర తెలుసుకుందాం. ఆనంది అసలు పేరు రక్షిత. ఆమె 1993 జూలై 20న తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆమె పుట్టింది పెరిగింది అంతా వరంగల్లోనే కావడంతో ఆమెను ఓరుగల్లు పిల్ల అని కూడా పిలుస్తూ ఉంటారు. చిన్నప్పటి నుండే సినిమాల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ విద్య కూడా అంతే ప్రాధాన్యతతో కొనసాగించారు. దర్శకుడు మారుతి రూపొందించిన బస్ స్టాప్ సినిమాతో ఆనంది హీరోయిన్ గా పరిచయమయ్యారు. అప్పట్లో హాసిక అనే పేరుతో ఆమె సినిమాలో నటించారు. యువతను ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అంతకుముందు ఈ రోజుల్లో సినిమాలో ఒక చిన్న పాటలో కూడా ఆమె మెరిసింది. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఆమెకు తమిళంలో కయాల్ అనే సినిమాలో అవకాశం వచ్చింది. దర్శకుడు ప్రభు సల్మాన్ ఆమె పేరును ఆనందిగా మార్చారు. ఈ సినిమాలో కాయల్ చిత్రంలో ఆమె చూపించిన నటనకు విమర్శల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. అప్పటి నుండి తమిళ ప్రేక్షకులు ఆమెను కాయల్ ఆనందిని అని పిలవడం ప్రారంభించారు. ఆనంది కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సామాజిక ఇతివృత్తం ఉన్న కథలను ఎంచుకుంటున్నారు. విసరానై ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఆస్కార్ రేస్ లో కూడా నిలిచింది. పరియేరుం పెరుమల్ కుల వివక్ష నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో ఆనంది పోషించిన జ్యోతిలక్ష్మి పాత్ర ఆమె కెరియర్ లోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆనంది 2021 జనవరి 7న వరంగల్లో సోక్రటీస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆయన మెరైన్ ఇంజనీర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా భర్త ప్రోత్సాహంతో ఆమె తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తమిళంలో బిజీగా ఉన్న కారణంగా తెలుగుకి కొంత విరామం ఇచ్చింది ఆనంది. జాంబీరెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు మళ్ళీ తెలుగులో అవకాశాలు పెరిగాయి. సుధీర్ బాబు సరసన నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో ఆనంది తన నటనతో అందరినీ కదిలించారు. ఒక పల్లెటూరి అమ్మాయిగా ప్రేమ కోసం ప్రాణాలు కూడా లెక్క చేయని పాత్రలో ఆమె ఒదిగిపోయారు. ఇట్లు మారేడుపల్లి ప్రజానీయకం వంటి సినిమాల్లో కూడా సందేశాత్మకమైన పాత్ర పోషించారు. 2020 నాటికి ఆనంది తెలుగు తమిళ భాషల్లో చాలా బిజీగా ఉన్నారు. ప్రేమ్ అంటే ప్రియదర్శితో కలిసి నటించిన ఈ రొమాంటిక్ డ్రామా 2025 చివరిలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. గరివిడి లక్ష్మి బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తీసుకున్న ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. అరేబియా కడలి ఈ వెబ్ సిరీస్ లో కూడా ఆమె ఒక విభిన్నమైన పాత్రలో కనిపించారు. తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్ కయాల్ సినిమాకు గాను స్పెషల్ ప్రైజ్ అందుకున్నారు. విజయ్ అవార్డ్స్ ఉత్తమ నూతన నటి నామినేట్ అయ్యారు. ఆమె నటించిన చాలా సినిమాలు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో ప్రదర్శించబడటం ఆమె గొప్పతనానికి నిదర్శనం. సాధారణంగా తెలుగు అమ్మాయిలకి చిత్ర పరిశ్రమలో అవకాశాలు తక్కువ అనే విమర్శ ఉంటుంది. కానీ ఆనంది తన ప్రతిభతో రెండు ప్రధాన భాషల్లో హీరోయిన్ గా నిలదొక్కున్నారు. 24 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. టాలెంట్ ఉంటే కెరియర్ కు అడ్డంకం ఉండదని ఆమె నిరూపించారు. ఆనంది తన కెరియర్ ను రక్షిత అనే పేరుతో ప్రారంభించారు. తెలుగులో బస్ స్టాప్ చేసేటప్పుడు హాసికగా మారారు. అయితే తమిళ దర్శకుడు ప్రభు సల్మాన్ హాసిక అనే పేరు నార్త్ ఇండియన్ పేరులా ఉంది, మన నేటివిటీకి తగ్గట్టుగా ఆనంది అనే పేరు మారుద్దాం అని సూచించారు. ఇక అలా ఆమె ఆనందిగా స్థిరపడిపోయారు. ఆ పేరు మార్పు ఆమె జాతకాన్ని మార్చేసిందని ఆమె పలు ఇంటర్వ్యూలో సరదాగా చెప్తూ ఉంటారు. చాలా మంది హీరోయిన్లు కేవలం గ్లామర్ మీద ఆధారపడితే ఆనంది తన నటన మరియు భాషపై పట్టు సాధించి సక్సెస్ అయ్యారు.
తెలుగు అమ్మాయి అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తమిళం నేర్చుకుని తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటే స్థాయికి ఎదిగారు. ఆమె స్పష్టమైన ఉచ్చారణ ఆమెను తమిళంలో నేషనల్ పర్ఫార్మర్ గా నిలబెట్టింది. సినీ పరిశ్రమలో హీరోయిన్లకు పెళ్ళైతే కెరియర్ ముగిసిపోతుందనే ఒక అపోహ ఉంది. కానీ ఆనంది దానిని తప్పు అని నిరూపించారు. 2021లో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె నటించిన శ్రీదేవి సోడా సెంటర్, మాయానది, రావణ కొట్టం వంటి సినిమాలు ఆమె ఇమేజ్ ను మరింత పెంచాయి. ఆమె భర్త సోక్రటీస్ కూడా సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఈమె మంచి సపోర్ట్ లభించింది. 2026లో ఆనంది కేవలం వెండితెరకే పరిమితం కాకుండా ఓటీటీ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. అరేబియా కడలి G5 నిర్మిస్తున్న ఈ భారీ సక్సెస్ సిరీస్ లో సత్యదేవ్ సరసన ఆనంది కథానాయకిగా నటిస్తున్నారు. ఇది మత్స్యకారుల జీవిత నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ థ్రిల్లర్. కళ్యాణమస్తు తెలుగులో ఒక యంగ్ హీరోతో చేస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ షూటింగ్ పూర్తి చేసుకొని 2026 వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ సినిమాలు, కోలీవుడ్ లో ఇద్దరు డెబ్యూ డైరెక్టర్ సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆనంది తన కెరియర్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క వివాదంలో కూడా చిక్కుకోలేరు. షూటింగ్ లేకపోతే తన కుటుంబంతో, ముఖ్యంగా తన కుమారుడితో సమయం గడపడానికి ఇష్టపడుతుంటారు. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా హుందాగా కనిపిస్తారు. అనవసరమైన గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఆనంది త్వరలో మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా అడుగు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అక్కడ నటనకు ప్రాధాన్యత ఉన్న కథలు ఎక్కువగా వస్తుండటంతో ఆమె అక్కడి దర్శకులతో చర్చలు జరుపుకుంటున్నారు. ఆనంది ప్రయాణం చూస్తే పక్కింటి అమ్మాయిలా ఉండే సాధారణ రూపంలో కూడా అద్భుతమైన నటనను ప్రదర్శిస్తే చిత్ర పరిశ్రమలో దశాబ్దాల పాటు ఆనంది ప్రయాణం చూస్తే పక్కింటి అమ్మాయిలా ఉండే సాధారణ రూపంతో కూడా అద్భుతమైన నటనను ప్రదర్శిస్తే చిత్ర పరిశ్రమలో దశాబ్ద కాలం పాటు రాణించొచ్చని అర్థమవుతుంది. ఆనంది కేవలం వాణిజ్యపరమైన సినిమాలే కాకుండా సమాజంలో మార్పు తెచ్చే సినిమాల్లో నటించడానికి ఇష్టపడతారు. ఆమె నటించిన పరియేరుం పెరుముల్ సినిమా తమిళనాడులో కుల వివక్షపై పెద్ద చర్చకు దారితీసింది. అగ్రనటిగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి సున్నితమైన అంశం ఉన్న కథలో నటించడానికి ఆమె వెనకాడలేదు. దీనివల్ల ఆమెకు సినిమా పిచ్చోళ్ల మధ్య ఒక గౌరవప్రదమైన స్థానం లభించింది. ఆమెది చాలా సహజ సిద్ధమైన నటన. తెరపై ఆమె ఏడుస్తున్నా లేదా నవ్వుతున్నా అది మన పక్కింటి అమ్మాయిలా పడే ఆవేదనలా అనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీదేవి సోడా సెంటర్ క్లైమాక్స్ లో ఆమె చూపించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పిండేశాయి. హీరోయిన్ గా అవకాశాల కోసం ఆమె ఎప్పుడూ తన పరిధులు దాటేస్తోంది. ఎక్స్పోజింగ్ లేదా అసభ్యకరమైన దుస్తులను ధరించడానికి ఆమె మొదటి నుండి విముఖత చూపారు. నటనకు అవకాశం ఉంటేనే ఆ సినిమాలో ఉంటాను అని ఆమె పదే పదే చెప్తుంటారు. ఈ ఖచ్చితమైన నిర్ణయం వల్లే ఆమెకు పెద్ద కమర్షియల్ మాస్ సినిమాలు రాకపోయినా ఆమె చేసిన ప్రతి సినిమా ఆమెకు ఒక పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తమ కుమారుడి ఎదుగుదలను ఆస్వాదిస్తూనే షూటింగ్ షెడ్యూల్స్ ను అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు. షూటింగ్ లేని సమయాల్లో ఆమె వరంగల్లోని తన ఇంటికి వెళ్లి అక్కడి వారితో గడపడానికి ఇష్టపడతారు. ఆమె తన భర్త సోక్రటీస్ తో కలిసి భవిష్యత్తులో ఒక చిన్న సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నటితో పాటు నిర్మాణ రంగంలో కూడా అడుగు పెట్టాలని ఆమె భావిస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.